హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి విక్టోరియస్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, మనకు ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, వారంటీ ఎంత వస్తుంది, అదేవిధంగా ఈ కార్ని ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా మనకు ఎంతవరకు లోన్ వస్తుంది, వచ్చినటువంటి లోన్కి మనం ఎంత ఈఎంఐ కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విక్టోరియస్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,49,900 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, దీనికి టీసీఎస్ 1% చెల్లించినట్లయితే 11,499 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ 1+2 ఇయర్స్కి 62,096 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 18%. ఫ్రెండ్స్, 18% మనం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అది వచ్చేసి 2,69,082 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత వారంటీ చూసుకున్నట్లయితే 27,350 రూపాయలు చెల్లించాలి. ఈ వారంటీ వచ్చేసి మనకు 6 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఒకవేళ కాకపోతే 1,60,000 కిలోమీటర్ వరకు మనకు ఈ వారంటీ అనేది వర్తిస్తుంది, గమనించండి. అదేవిధంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హైపోథికేషన్ కోసం 4,950 రూపాయలు అయితే చెల్లించాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా సిసిపి అనేది పడుతుంది మనకి 7,720 రూపాయలు. సిసిపి అంటే కస్టమర్ కన్వీనియన్స్ ప్యాకేజ్ అనమాట. ఇది కలిపేసి టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,70,497 రూపాయలకి మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరోసారి ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను, 14,70,497 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మీరు నెట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్కి సొంతం చేసుకోవచ్చు ఈ కార్ని. అదేవిధంగా మనం ఫైనాన్స్లో చేసుకోవాలనుకున్నట్లయితే ఫైనాన్స్లో వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ వారికి వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 80% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, గమనించండి. ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వారి గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 80% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఉదాహరణకి ఇప్పుడు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,49,900 రూపాయలు ఉండగా 80% లోన్ అంటే మనకు 9,19,920 రూపాయలు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నాను, 9,19,920 రూపాయలు లోన్ అయితే మనకు వస్తుంది. వచ్చినటువంటి ఈ లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకు చూసుకున్నట్లయితే మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల 19,658 రూపాయలు మనం చెల్లించాలి. ఫ్రెండ్స్, 60 నెలల వరకు అంటే 5 సంవత్సరాల వరకు మనం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లోన్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,59,615 రూపాయలు అయితే పడుతుంది. 5 సంవత్సరాలకు గాను ఇది ఇంట్రెస్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ నుండి మనం తీసుకున్నట్టు అమౌంట్ ఏదైతే ఉందో లోన్ అమౌంట్ దానిని తీసివేసినట్లయితే వచ్చినటువంటి అమౌంట్ని మనం డౌన్ పేమెంట్గా కట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,70,497 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, దీంట్లో నుంచి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో 9,19,920 రూపాయలని తీసివేసినట్లయితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి 5,50,577 రూపాయలు అయితే ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టి మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే మనం ఎంతైతే డౌన్ పేమెంట్ కడతామో దాన్ని బట్టి మీకు అయితే ఇంట్రెస్ట్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు వచ్చినటువంటి డౌన్ పేమెంట్ కంటే ఇంకా కలిపి కట్టుకున్నట్లయితే ఎక్కువ కట్టినట్లయితే డౌన్ పేమెంట్ ఎక్కువ శాతం కట్టినట్లయితే మీకు ఈఎంఐ తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఒక గమనిక ఏంటంటే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి
చాలా తక్కువగా పడే అవకాశం అయితే ఉంది. సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేను ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు, ఇది సపరేట్గా చెప్తున్నాను. మీరు ఎవరైతే షోరూమ్కి అయితే వెళ్ళి విజిట్ చేస్తారో వాళ్ళకి మరొకసారి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంట్ ఛార్జెస్ ఎంత పడతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన విక్టోరియస్ యొక్క పూర్తి వివరాలు. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.